మరొకసారి సర్వోన్నతుడైన దేవాది దేవునికి నేను స్తుతి చెల్లిస్తున్నాను. నన్ను ఈ సమయంలో ఈ పరిచర్యకు ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, అభిషిక్తులు అయ్యగారికి, ప్రసాద్ అయ్యగారికి నా హృదయాంతరంగంలో నుంచి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే పెద్దక్కకు ప్రేమ వందనాలు, తల్లి వందనాలు. చేరి వచ్చిన దైవ సేవకులకు, అలాగే చాలా సంవత్సరముల తర్వాత అన్న రహీమన్నను చూసే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. కొంచెం అయ్యగారిని అలా లేపండి, ఇది నిద్ర టైమే 1:30, ఎక్కువసేపు నేను తీసుకోను. హల్లెలూయా. ఇదో ఈ బిడ్డ కొంచెం మధ్యలో ఏడుస్తూ ఉంటే నా దగ్గర తెలియకుండానే ఒక ఫోటో కనిపించింది. ఫోటో చూడండి. ఈ ఫోటోలో నేను, నా 2 బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చిన జీవిత భాగస్వామి ఒక సైకిల్లో ఆ సమయంలో తిరుగుతున్నాము. అది 2005వ సంవత్సరము. ఒక చిన్న స్థలంలో 4 కర్రలు బాతి పైన ఆ పట్టలు కట్టి ఆరాధన జరిపించుకుంటూ ఉంటే, ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేసేటువంటి ఒక ధనవంతుడు వచ్చి మమ్మల్ని భయపెట్టి బెదరగొట్టి, మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? మా ప్రాంతంలో క్రైస్తవ మతాన్ని వ్యాపింప చేయడానికి వచ్చారా? మత ప్రచారానికి వచ్చారా? మాకు ఆ ప్రాంతం కొత్త కావలి అని మమ్మల్ని భయపెట్టాడు. అయితే మమ్మల్ని పంపిన దేవుడు ఎవరు, పిలిచిన దేవుడు ఎవరనేది మాకు బాగా తెలుసు. మేము ఆయనను నమ్మి వచ్చాం. అలాంటి పరిస్థితుల మధ్య ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలి? మాకు కావలి పట్టణం కొత్త, మేము చెన్నై నుంచి వచ్చాము అని అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటే, దేవుడు నన్ను నేరుగా ఫెయిత్ హోమ్కు పంపించాడు. హల్లెలూయా. ఆ ఫెయిత్ హోమ్లో అప్పుడు దైవజనులు ప్రసాదయ్య గారు ఉన్నారు. చప్పట్లు కొట్టి యేసయ్యకు మహిమ చెల్లించుదాం. ఇక్కడ నుంచి ప్రతి మాట మిక్కిలి వణుకుతో మాట్లాడుతున్నాను, భయముతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రతి మాటకు దేవుని దగ్గర నిలబడాలి, వ్యర్థముగా మాట్లాడకూడదు. హల్లెలూయా. వ్యర్థమైన మాటల వలన కలుగు పేదరికము ఇంత అంతా కాదు. వ్యర్థంగా మనం మాట్లాడితే పేదరికం పెరుగుతుంది తప్ప ఆశీర్వాదము రాదు. ఆ సమయమైన దైవజనులు తమ గదిలోనికి నన్ను ఆహ్వానించి చక్కటి ఆతిథ్యం ఇచ్చి, లోపల అక్కకు బాగలేదు, వెళ్ళి ప్రార్థన చెయ్యండి అన్నారు. లోపల పెద్దక్కకు బాగలేదు, వెళ్ళి ప్రార్థన చెయ్యండి. ఎవరు ఇంత విశాలమైనటువంటి హృదయముతో ఎవరు ఉండరు. హల్లెలూయా. దేవుడు నడిపించాడు, మమ్మలను ధైర్యపరిచి ఆదరించి, నేను మా పాస్టరమ్మ గారు ఇద్దరము స్తోత్రం చెప్పుకుంటూ లోపలికి వెళ్ళి ఆ తల్లి మంచం ప్రక్కన మోకరించి ప్రార్థన చేశాం. ఆ తదుపరి కొన్ని సంవత్సరముల వరకు మరలా చూడలేకపోయాం. కొన్ని విషయాలు విన్నప్పుడు మేము కొంచెము కలత చెందాం. ఏందో ఇటు జరిగిందని. అయితే నమ్మలేకపోయాం. అంటే ఆమె ఏమైపోయింది అనేది మాకు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా. అదే కావలి ముసునూరు అనే ప్రాంతంలో మేము రైలు కట్ట దాటి ఒక పరిచర్య చేసి ముగించుకొని వస్తూ ఉంటే, ఆ సిస్టర్ మాకు నేరుగా ఎదురుగా వచ్చి వందనాలు చెప్పింది. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఆమెను తన రెక్కల కింద దాచుకొని క్రొత్త బలాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మాకున్నటువంటి గుర్తులు. 2005 నుంచి దేవుడు దైవజనునితో మంచి ఐక్యత ఇచ్చాడు. తలంచుకునేటప్పుడంతా ఆనందంతో, కన్నీటితో ప్రభువుని స్తుతించేటువంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. మా పరిచర్య వేరు, వీరికి దేవుడిచ్చినటువంటి పరిచర్య వేరు. వీరి సమర్పణ వేరు, మా సమర్పణ వేరు. వీరి త్యాగము వేరు, మా త్యాగము వేరు. వారికి ఇంకా వేరే ఏమీ లేదు, ప్రభువు వాళ్ళే. మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏది ఏమైనా
దేవుడు దినదినము క్షణక్షణము బలపరచి ఆయన పరిచర్యలో తన దాసుల్ని ఎలాగూ వాడుకుంటున్నాడంటే, పగిలి నలిగిన అనేక హృదయములను ఆదరించటానికి, ధైర్యపరచటానికి, ప్రభు రాకడకు వారిని సిద్ధపరచటానికి కృప వెంబడి కృప పిలిచిన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పద్మావతి సెంటర్లో ఉన్నప్పుడు 2 పర్యాయములు అయ్యగారిని నేను దర్శించడం జరిగింది. ఆ దైవజనునిలో దేవుడు సమృద్ధి కలిగినటువంటి ప్రేమను పెట్టాడు. ఏం పెట్టాడు? హల్లెలూయా. అన్నిటికంటే గొప్పది ఏంది? ప్రేమే కదా. ఆ ప్రేమ ఎప్పుడు మనం చూడగలుగుతాం, ఏ సమయంలోనైనా చూడగలుగుతాం. ఒక పరిచర్య ముగించుకొని నేను ఒక దైవ సేవకుడు, నాకు ఒక ఆశ, వెళ్ళాలి వెళ్ళాలి, చూడాలి చూడాలి, పాస్టర్ ప్రసాద్ అయ్య గారిని చూడాలి, ప్రసాద్ పాస్టర్ గారిని చూడాలి. ఎందుకంటే చూస్తే ఒక సంతోషం, ఒక బలం. అవునంటారా కాదంటారా చెప్పండి? హల్లెలూయా. ముఖంలో ఎలాంటి కోపం కనిపించదు, ఎలాంటి కపటం కనిపించదు, ఎలాంటి వేరే ఏది కనిపించదు. ఎల్లవేళలా దేవుని ప్రేమను చూపించేటువంటి విశాలమైనటువంటి హృదయమును దేవుడిచ్చాడు. అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకున్నా. నేను నలిగిపోయి ఉన్నాను. అది క్రిటికల్ సమయం. పరిచర్యలో నాకు స్థలం లేదు, సొంత స్థలం లేదు. నాకు సొంత స్థలం లాగా ఇలాగ మీరు ఎలాగో కూడుకుంటున్నారో అలాగూ నేను ప్రభువుని ఎరుగని ప్రజల మధ్య పరిచర్య చేస్తున్నాను. అయితే తరచు నాకు వచ్చేటువంటి ప్రశ్నలకు నేను ప్రభు దగ్గర మాట్లాడి అడిగేటప్పుడు, ఏంది ప్రభువా, ఏంది ప్రభు అంటే, నేను నిన్ను నడిపిస్తున్నాను, నేనే నిన్ను నడిపిస్తున్నాను, నీకు ఇంకేం కావాలి? ఆత్మలను ఇస్తున్నాను. హల్లెలూయా. అనేకులను ఆదరిస్తున్నాను, అనేకులను విడిపిస్తున్నాను, అనేకుల జీవితాలు నీ ద్వారా కట్టుతున్నాను, అనేకులు నా రాజ్యంలోనికి వస్తున్నారు, నీ ద్వారా రాజ్యం స్థాపింపబడుతుంది, కట్టబడుతుంది అని ప్రభు పలు రీతులుగా నాతో మాట్లాడినప్పుడు కొరతలే కనబడలేదు. రైట్ ప్రియులారా, ఇప్పుడు సమయం కరెక్ట్గా 1:30. ఒక 15 నిమిషములు లేదా 20 నిమిషములు మాత్రం నేను మీతో మాట్లాడతా. ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చదువుకుందామా? యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. యిర్మీయా గ్రంథం 29:11. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, గడచిన 4 సంవత్సరములు అద్భుతముగా దేవుడు తన దాసుని ప్రత్యేకపరుచుకొని తన చిత్తానుసారంగా నడిపిస్తూ వాడుకుంటున్నటువంటి ఆ విధానంతా తలపోసుకుంటూ, మరి 5వ సంవత్సరంలో ప్రవేశించేటువంటి ఈ మంచి సమయమున ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉండగా, ప్రభువా, ఏ మాట తీసుకొని నేను వెళ్ళాలి అని నేను అడిగినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. తన దాసుని పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్స్, సంఘము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్స్, కూడి వచ్చిన మనందరి పట్ల దేవునికి ఉన్నటువంటి ప్లాన్స్, ఉద్దేశములు. ఇంగ్లీష్లో ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్, ప్లాన్స్ ఫర్ పీస్, ప్లాన్స్ ఫర్ గ్రేట్ థింగ్స్. దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడంట? ఉద్దేశము కలిగి ఉన్నాడంట. అంటే దేవునికి మన పట్ల ఒక పెద్ద ప్రణాళిక ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరి పట్ల దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది.
సేవకు నిన్ను తీసుకొచ్చాడే దేవుడు. నీ పట్ల దేవుడు ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. నలిగి పగిలిపోయినటువంటి స్థితిలో ఈ సంఘానికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడే. నీ పట్ల ఆయనకు ఒక పెద్ద ప్రణాళిక ఉంది. నన్ను ఇక్కడికి ఈ సమయమున దేవుడు తీసుకొచ్చాడే, నా పట్ల దేవునికి ఒక పెద్ద ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళంతా హల్లెలూయా గట్టిగా చెప్పండి. సూపర్, మీరు చాలా హుషారుగా ఉన్నారు, నిద్రపోలేదు. హల్లెలూయా. చూడండి, బాగా గమనించండి, కొంచెంసేపు మాట్లాడతా, ఎందుకంటే టైం ఇది హార్డ్ టైము. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే నా కోసం ఇక్కడ ఏమేం కావాలో దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. తెలుసా మీకు? నేను ఆత్మలో గ్రహించాను. ఏం గ్రహించాను? మన దేవుడు ఇరుకులో విశాలత కలుగజేసేటువంటి దేవుడు. ఎలాంటి దేవుడు? ఇరుకులో ఏం చేస్తాడు ఆయన? విశాలత కలుగ చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ ఇది ఇరుకుగా ఉండొచ్చు మనందరికీ, ఈ చోటు మనకి ఎలా ఉండొచ్చు? ఇరుకుగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఈ ఇరుకులోనే దేవుడు మనకేం కలుగ చేస్తున్నాడు? విశాలత కలుగ చేస్తున్నాడు. ఆ కృప ఇక్కడ కనబడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన కటాక్షము ఇక్కడ కనబడుతూ ఉంది, ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. అలాగైతే రాబోయే దినాలలో దేవుడు విశాలమైన స్థలములకు మనలను నడిపించునుగాక, విశాలమైనటువంటి కార్యములు మన పట్ల చేయునుగాక. అది దేవుని ప్రణాళిక. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. ఏమంటున్నాడు ఆయన? నాకు తెలుసు. ఐ నో థాట్స్ అబౌట్ ఫర్ యూ, ఐ నో ప్లాన్స్ అబౌట్ ఫర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మనసులు రకరకాలుగా అనుకోవచ్చు. దైవజనుడు నిలబడి మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు నేను విని నేను ప్రభువుని స్తుతించా నా ఆత్మలో. ఎందుకంటే దైవజనుని యొక్క హృదయము ఓపెన్ బుక్. ఎలాంటి పుస్తకము? తెరవబడినటువంటి పుస్తకం. ఏది దాచుకోడు, అంతా తేటగా ప్రేమను పంచినా, మాట్లాడినా, మాట విషయంలో కరెక్ట్గా ఉంటారు, క్రియ విషయంలో కరెక్ట్గా ఉంటారు, ప్రేమ విషయంలో స్పష్టంగా ఉంటారు. అన్ని విషయాలలో ఎవరికి భయపడేటువంటి దైవజనుడు అంటే దేవునికి భయపడేటువంటి దైవజనుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘమైనటువంటి మనతో ఈ మధ్యాహ్నం సమయం ముందు ఈ 5వ సంవత్సరంలో ప్రవేశించుచున్నటువంటి మనతో ఆయన మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, నేను మీ పట్ల సమాధానకరమైనటువంటి ఉద్దేశములు కలిగి ఉన్నాను. పెద్ద ప్లాన్స్ అంట మన పట్ల దేవునికి. ఈ పరిచర్య పట్ల దేవునికి పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. రాబో దినాలలో నలిగి పగిలిపోయి ఇక ఆదరణ లేదే అని కృంగిపోయేటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ పరిచర్యలో వారిని దేవుడు ఆదరించి, వారిని దేవుడు ఆయన కొరకు బలమైన సాధనములుగా చేయబోతున్నందులకై విశ్వాసంతో చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. చెప్పండి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. దేని కాలమందు అది చక్కగా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే ఆయన మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. గత పర్యాయము దైవజనుని దగ్గరికి వెళ్ళి నేను ఇంకొక సేవకుడు కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళేటప్పుడు నా ప్రార్థన విన్నపములు అయ్యగారికి చెప్పాను. అయ్యగారు కూడా మందిరానికి స్థలం తీసుకుంటున్నాము, దేవుడి ద్వారం తెరిచారు, ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేసుకున్నాం ఇద్దరం, ఒకరి కోసం ఒకరం ఏం చేశాం? ప్రార్థన చేశాం. ఇప్పుడు నాకు ఒక స్థలం కావాలి. ఒకప్పుడు అంకణము 3,000 రూపాయలకు వచ్చేటువంటి అంకణం ఇప్పుడు 1,20,000. అదే అంకణం. నక్కకు నాగలోకానికి అన్నట్టుంది. ఒకప్పుడు 3,000 నుంచి 3,500 డబ్బులకు దొరికేటువంటి ఒక అంకణం స్థలము ఇప్పుడు 1,20,000. నాకు మా నాన్న ప్లాన్ చేసి, మా ఇంట్లో మేము 7 అన్నదమ్ములం, 5 అక్క చెల్లెళ్ళు,
అందరికీ ఏదో ఉన్నది స్థిరాస్తి ఇస్తూ నాది ఏం చేశాడంటే ఇది పలానా ప్రవీణ్ది అని చెప్పేశాడు. నేను ఊర్లో లేను కదా, మా అన్న ఏం చేశాడంటే ఆయన సొంతం చేసుకొని, నువ్వు ఊర్లో లేవు కదా, దాదాపు 20 సంవత్సరాల పైన అయింది, ఇంకా నేనే చేసుకుంటున్నాను, అది వదిలిపెట్టేసి అని చెప్పేశాడు. నేను కూడా ఎందుకు వచ్చిన గొడవ ఆస్తి దగ్గర, పాస్టర్ గారి ద్వారా ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుని నామం దూషణ పాలవుతుందని వద్దులే అని చెప్పేశా. ఏం చెప్పాను? వద్దులే, నువ్వే ఉంచుకో అని చెప్పేశా. అయితే కాలక్రమేణా ఒక స్థలము మేము మందిరానికని చూసుకున్నప్పుడు మా పాస్టరమ్మ గారు విశ్వాసంతో ఏం చేసిందంటే ప్రార్థన చేసి, ప్రభువా మీరు మా స్థలాన్ని మాకు ఇచ్చినందులకై స్తోత్రం అని చెప్పింది. హల్లెలూయా. అయితే ప్రార్థనలో ఒకటి దేవుడు మాట్లాడంట, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచు. నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను నాతో అంటుంది. దేవుడు ఏందో ఆస్తి అంటున్నాడు. అమ్మ మనకేం ఆస్తి ఉంది? మనకేం లేదే, ఉన్న ఆస్తి ఎంత యేసయ్య మనకు ఆస్తి. సరే ఎందుకు దేవుడు బయలుపరిచాడో ప్రార్థన చేస్తామని ప్రార్థన చేసి అలాగ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంటే 1 నెల తరువాత మా సొంత దేశం కడప జిల్లా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏ అన్న అయితే ఇవ్వనని స్థలం చెప్పాడో అదే అన్న ఏం చేశాడంటే, నీదేదో వచ్చి నువ్వు అమ్ముకొని నీ డబ్బులు నువ్వు తీసుకోపో. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుతాం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నా గురించి ప్లాన్స్ ఎవరికి ఉన్నాయి? ముందుగానే ఆయన ఏం చేశాడు? సిద్ధపరిచాడు. కఠినమైన పరిస్థితులు, బయటికి తొంగి చూడాలంటే భయం, సెకండ్ ఇవ్వాలంటే భయం. అయ్యగారు సెకండ్ ఇవ్వాలంటే రహీమయ్య భయం. ఇప్పుడు కాదు, ఇప్పుడు చాలా ఫ్రీ. ఎప్పుడు 4 సంవత్సరముల క్రిందట కరోనా కదా, డోరు తాకినా భయం, తలుపు తట్టినా భయం, బయట ఎవరన్నా దగ్గినా భయం. అలాంటి పరిస్థితులలో దేవుడు అయ్యగారిని బలపరిచి ఈ స్థలమును సిద్ధపరిచి ఇందుకొరకై అనేక హృదయములను దేవుడు తెరచి అనేకులతో దేవుడు మాట్లాడి ఇంత చక్కటి దైవికమైనటువంటి ప్రసన్నత నిండిన ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఈ చక్కటి మందిరమునిచ్చాడే. దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వీటికంటే గొప్ప కార్యములు ఇక మీదట దేవుడు చేయబోతున్నాడు. మన ఊహలకు అందని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దాసుని యొక్క కన్నీటి ప్రార్థన ఎన్నటికీ వ్యర్థము కాదు. విశ్వాసం ఎన్నటికీ వ్యర్థము కానే కాదు. ఏదైతే విశ్వాసముతో విత్తుతున్నాడో, ఏ ఇంటికైతే వెళ్ళి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాడో, ఏ బిడ్డలనైతే దీవిస్తున్నాడో, ఏ ఇంటికైతే వెళ్ళి అడుగుపెట్టి ప్రార్థించి వస్తున్నాడో, ఆ ఇంటిలో ఉన్న వారంతా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. అందుకు సాక్ష్యాలే. హల్లెలూయా. నేను సాక్ష్యములని చెప్పగానే 1-2 సాక్ష్యాలు ఉంటాయేమోలే అనుకున్నా. సాక్ష్యాలు ఒక ఆమె అక్కడ నిలబడి చిన్న సాక్ష్యమైనది. ఏమనింది? చిన్న సాక్ష్యం. ఈడికొచ్చిన తర్వాత ఆమెను అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఎవరి వల్ల కాలేదు. హల్లెలూయా. హృదయము నిండి ఉన్న దానిని నోరు ఏముందో హృదయంలో అలాగే దేవుడు మీ అందరి జీవితాలలో గొప్ప గొప్ప కార్యములు చేయునుగాక. కనుక ప్రభు ఈ 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మీతో, నాతో, మనందరితో ఆయన మాట్లాడేటువంటి మాట ఏమిటంటే, ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, సంఘానికి దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే, నేను మీ పట్ల సమాధానకరమైన ఉద్దేశములు కలిగి ఉన్నాను. అనగా హానిని దేవుడు మన యొద్ద నుంచి ఏం చేశాడు? తొలగించేశాడు. పోయింది, ఇక లేదు. హల్లెలూయా. నిందలు పోయాయి, అవమానములు పోయాయి, కన్నీరు పోయింది, వేదన పోయింది. వీటన్నిటిని దాటుకుని వచ్చి ఆయన నామములో నిలబడడానికి, ఆయనను స్తుతించి ఆరాధించడానికి, ఆయన పరిచర్యను బలముతో చేయడానికి దేవుడు కృపను ఇచ్చాడు. ఆయన అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. దేవుని మనసులో నుంచి వచ్చేటువంటి మాటలను మనము వాక్యములో నుంచి ధ్యానించుకుందాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను
ఏర్పరచుకొని నియమించితిని. చాలు చాలు. ఇక్కడ ఈ వచనమంతటిలో నుంచి మీ దృష్టికి నేను 2 చక్కటి ముత్యము లాంటి మాటలను మీకు గుర్తు చేస్తున్నాను. అవేమిటంటే బాగా వినాలి. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొంటిని. మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు, మనము ఆయనను ఎన్నుకోలేదు, మనము ఆయనను కనుగొనలేదు, మనము ఆయనను వెతకలేదు. ఆయనే మనలను వెదికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. నీవు నేను నశించి ఉండగా, నీవు నేను అంధకారములో ఉండగా, నీవు నేను దారి తెలియక ఉండగా, నిన్ను నన్ను దేవుడు ప్రేమించి ఆయన మన కోసము దిగి వచ్చి దేవుడు మనలను ఆయనతో కూడా ఉండడానికి, ఆయన సన్నిధిలో కూడా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. బాగా వినాలి. ఇక్కడ నేను నిలబడి ఉన్నానంటే ఇది ఏదో నా బలము, నా జ్ఞానము, నా సామర్థ్యం అసలే కాదు. నా దేవుని ఏర్పాటులో నేనున్నాను. హల్లెలూయా. నా ప్రభు యొక్క సంకల్పంలో నేనున్నాను. దైవజనుని మనసులోనికి రావడానికి నేనే పాటుపడను. నాకంటే గొప్ప ప్రసంగికులు, నాకంటే లోతైనటువంటి మర్మములతో కూడిన సందేశములు సంఘానికి అందించేటువంటి దైవ సేవకుడు, మరి నేనే పాటువాడను. నన్ను దేవుడు ఈరోజు ఇక్కడ ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటులో నీవు నేను మనం అందరము ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు సాక్ష్యాలు. మేము లూథరన్, మేము బ్యాప్టిస్టు, ఇంకా భక్త సింగ్. హల్లెలూయా. ఇప్పుడు నేను రెండింటి మధ్య ఉన్నాను. ఒకవైపు ఏమో రైట్ సైడ్ నాది భక్త సింగ్, లెఫ్ట్ సైడ్ ఏమో సిఎస్ఐ. పల్లెటూరులో ఏమో రాత్రిలో కూడా సిఎస్ఐ చర్చికి వెళ్ళేది, ఆదివారం ఏమో భక్త సింగ్ సహవాసానికి వెళ్ళేది. అలాగూ మేము మా ఊరిలో పెరిగాము. నాకు రక్షణ లేదు, రక్షణ అనుభవం లేదు, మారు మనస్సు లేదు. నేను ఎప్పుడైతే మదనపల్లికి చదువుకోవడానికి వెళ్ళానో, కఠినమైన పరిస్థితుల మధ్య క్రూరంగా తిరిగేటప్పుడు ప్రభు నన్ను దర్శించి, ఆయన ఆకర్షించి, నా పాపాన్ని క్షమించి నన్ను తన బిడ్డగా చేసుకొని దేవుడు నన్ను ఆయన ఆత్మతో అభిషేకించాడు. హల్లెలూయా. ఆత్మీయ అనుభవమును, ఆత్మ సంబంధమైనటువంటి బలమును, అగ్ని అభిషేకమును అనుభవించటానికి దేవుడు నాకు కృప ఇచ్చాడు. ఆత్మీయ తండ్రి మదనపల్లిలో దైవజనులు రాజశేఖరయ్య గారు, వేదనాయకమయ్య గారు అలాగూ మమ్మలను దేవునిలో బలపరిచారు, వాక్యములో బలపరిచారు. ఆ తర్వాత చదువు ముగించుకొని మెడ్రాస్కు ఉద్యోగానికి వెళ్ళాను. ఉద్యోగము కోసము నేను వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఉండగా సొంత అన్న చేత తృణీకరింపబడి, ఇంటిలో నుంచి నెట్టివేయబడి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక నేను తిరుగుతూ ఒక పెంతెకొస్తు సంఘానికి వెళ్ళాను. అక్కడ ప్రభు నన్ను బలపరిచి సేవ కొరకు నన్ను ప్రత్యేకపరచుకొని, ఆ తర్వాత కావలికి నన్ను తీసుకెళ్ళి అక్కడ సేవలో వాడుకుంటూ ఈ క్షణమందు ప్రభు ఇక్కడ మీ ఎదుట నిలబడడానికి దేవుడు కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. ఈ స్థలములో మీరు ఉండడానికి, ఈ స్థలములో మీరు ప్రభువును మహిమపరచడానికి మీ అంతటా మీరు ఇక్కడికి రాలేదు, కానీ దేవుడే మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడు అని మనము గమనించినట్లయితే వాక్యములోనే ఉంది. మనము గమనించినట్లయితే చూడండి, వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15:5. త్వరగా చదవండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి. చాలు. బహుగా ఫలించును. అందరూ చెప్పండి, బహుగా ఫలించును. ప్రక్కన ఉన్న వాళ్ళ చేయి పెట్టుకొని చెప్పండి, బహుగా ఫలించాలి. మీ ప్రక్కన ఉన్న వాళ్ళ చేయి పెట్టుకొని చెప్పండి, నువ్వు బహుగా ఫలించాలి. నవ్వుతూ చెప్పండి, బహుగా. ఎవరి కోసం? దేవుని కోసం. హల్లెలూయా. మన బిడ్డలకు ఉద్యోగం వస్తే ఎంత సంతోషపడతామా లేదా? మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడే, ఆయన ఇంట్లో ఆయనతో ఉండడానికి. ఆయన కోసం మనం ఫలిస్తే ఆయన సంతోషపడ్డా?
సంతోషపడతాడా లేదా? హల్లెలూయా. చిన్న సాక్ష్యం చెప్తా. సేవకుల హృదయం ఎప్పుడు సంతోషపడుతుంది? సేవకుల హృదయం కంటే పరలోకం ఎప్పుడు సంతోషపడుతుంది? పరలోకపు తండ్రి హృదయం ఎప్పుడు సంతోషపడుతుందంటే, యేసు ప్రభువును సొంత రక్షకునిగా మనం అంగీకరించి ఆయన ప్రేమను రుచించిన తరువాత మన కన్నులు ఎప్పుడు దేవుని హృదయ తపనను తీర్చేటువంటి కన్నులుగా ఎల్లప్పుడూ ఆయన వైపే ఉండునుగాక. ఆత్మలను సంపాదించాలి, మన ఇంటి వారిని ప్రభువులోనికి నడిపించాలి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి, సేవకులకు మనము సహకారులముగా ఉండాలి, సేవను బలపరచాలి. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే సేవ అంటే పాటలు పాడడం అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే సేవ అంటే ప్రసంగించడం అనుకుంటారు. సేవ అంటే అట్టా ఇట్టా అనుకుంటారు. సేవ అంటే ఏమిటి తెలుసా? పరిచర్య అంటే దేవుని ఇంటిలోనికి వచ్చి నువ్వు దేవుని ఇల్లు శుభ్రం చేసినా అదే ఒక గొప్ప సేవ. నా సేవ, నేను 93లో మెకానికల్ ఇంజనీరింగ్ అనే చిన్న చదువుకొని ఉద్యోగం కోసం మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ సేవకు సమర్పించుకున్న తర్వాత నా మొట్టమొదటి సేవ ఏమిటంటే, పాస్టర్ గారి చెప్పులు బాగా నీట్గా తుడిచి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చెప్పులు ఆయన ముందు పెట్టే పరిచర్య నాకు. హల్లెలూయా. ఆ దైవజనుడు పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఆ చెప్పులు వేసుకొని నేను అలాగే ఆ చెప్పులు అలాగే ఆయన కాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి వంగినప్పుడు నా తల మీద చేతులుంచి, ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించు, రాబో దినాలలో ఈ బిడ్డను సేవకు వాడుకో. పుట్టుకతోనే మూర్ఛ వ్యాధిగ్రస్తుడని నేను రోడ్ల మీద పడి తల మానైపోయేది, ఎముకలన్నీ నొప్పులయ్యేటి నాకు. అలాగూ నేను వేదన పడ్డాను. కాలక్రమేణా నాకు యవనప్రాయం రాగా ఇంకా ఎక్కువైపోయి నేను రెయ్యంతా ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకునేవాడిని, నిద్ర పట్టేది కాదు. అలాంటి పిచ్చి జీవితం నా జీవితం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, నా పాపాలు ఆయన దగ్గరికి ఒప్పుకున్న తర్వాత, ఆయన దర్శనం నాకు అనుగ్రహించిన తర్వాత, ఆయన రక్తము నా శిరస్సు మీద నుంచి నా అరికాలు వరకు కారునట్లు నేను కన్నీటితో నా పాపాలు ఒప్పుకునేటప్పుడు కనిపించిన తర్వాత ఆ శాపం నా ఇద్దరి నుంచి తొలగిపోయింది. దేవుడు నన్ను ఒక మనిషినిగా చేశాడు. 2-3 మధ్య నిలబడడానికి ధైర్యం లేని నత్తి మాటలు మాట్లాడే నన్ను అనేక మంది ముందు నిలబడి తమిళ్లో నుంచి తెలుగులోకి అనువాదం చేయడానికి, గొప్ప గొప్ప పరిశుద్ధుల మధ్య నిలబడడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను మాత్రమే కాదు, నిన్ను ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఈ దైవజనునితో, ఈ పరిశుద్ధునితో కలిసి, ఈ పరిశుద్ధుల ఐక్యతలో కలిసి ఆయన సన్నిధిలో నిలబడి ఆయన నామాన్ని మహిమపరచడానికి ఈ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మీ బిడ్డలకు పరిచర్య నేర్పించు, మీ బిడ్డలకు సంఘ పరిచర్యలో పాలు పంపులు ఉండునట్లు ప్రార్థించు. నీ కుటుంబం కొరకు రోదన చేసేటువంటి స్త్రీగా నువ్వు ఉండు. నీవు రోదన చేసేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు, విలపించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు దేశానికి క్షేమం కలుగుతుంది, సంఘము క్షేమాభివృద్ధి నందుతుంది. నీవు అలాగూ చేస్తూ ఉండగా నిన్ను దేవుడు 2 ఆశీర్వదించునుగాక. యోబు ఎవరి కోసం ప్రార్థన చేసుకున్నాడు? తన స్నేహితుల కోసము ప్రార్థన చేశాడు. తన కోసం తాను ప్రార్థన చేయలేదు. తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు 2 మేలులు ఇచ్చాడు. సమయం అయిపోతుంది, చాలా సందేశం ఉంది. అయితే దేవుని ప్లాన్స్ ఏంటో దావీదు తెలుసుకున్నాడు. దేవుని ప్లాన్స్ ఏంటో దావీదు తెలుసుకున్నాడు. ఒక వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13:22. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. త్వరగా చదవండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడు అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతని గురించి
సాక్ష్యమిచ్చెను. హల్లెలూయా. దావీదును గురించి దేవుడు చెప్పేటువంటి సాక్ష్యం ఏమిటంటే, దావీదు నా ప్లాన్స్ అన్నీ, నా ప్రణాళికలన్నీ ఏం చేశాడంట? నెరవేర్చాడంట. హల్లెలూయా. మనం అభివృద్ధి చెందాలి, ఆశీర్వదింపబడాలి, రక్షణలో ఉండాలి, రక్షణ ఆనందంలో ఉండాలి, రాకడలో మనం ఎత్తబడాలి అని దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అది ఆయన ప్రణాళిక. ఈ ప్రణాళికలోనికి దావీదు వచ్చి దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడంట. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. దేవుని మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలు దావీదు తెలుసుకున్నాడు. వేగంగా చెప్తున్నాను. యెషయా గ్రంథం 43:21 ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 43:21. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నా కోసము నేను నిర్మించుకున్నటువంటి నా ప్రజలు. మనం ఎవరు ప్రజలము? మనలను ఎవరు నిర్మించారు? దేవుడు నిర్మించాడు. ఎందుకు నిర్మించాడు? మనం బాగా బిర్యానీ తిని మంచి ఇల్లు కట్టుకొని ఖరీదైన మొబైల్ ఫోన్లు చూసుకుంటూ, నాకు ఈ ఫోన్ ఉంది చూడు, ఐఫోన్ ఉంది చూడు, ఆ ఫోన్ ఉంది చూడు, ఈ ఫోన్ ఉంది చూడు అని లోకానికి చూపించుకోవడానికా? అందుకోసం మా దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు. తన స్వహస్తములతో ఎందుకు దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు? సమస్తము కలుగునుగాక 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 అని మాట చేత కలుగ చేసిన దేవుడు నిన్ను నన్ను మాత్రము అలాగా కలుగునుగాక అని ఆయన తయారు చేయలేదు. అలాగూ ఆయన నిన్ను నన్ను రూపించలేదు. ఎలాగూ తన స్వహస్తములతో దేవుడు మనలను నిర్మించుకున్నాడంట. తన సొంత చేతులతో దేవుడు మనలను నిర్మించుకొని ఆయన జీవాత్మను మనలోనికి ఊదాడు. ఎందుకు? ఆయనను మనము స్తుతించడానికి. హల్లెలూయా. దేవుడు మనలను ఎందుకు నిర్మించాడంటే, ఆయనను మనము స్తుతించడానికి, ఆయనను మనము మహిమపరచడానికి. ఈ ఉద్దేశాన్ని, ఈ దేవుని ఉన్నత ఉద్దేశాన్ని దావీదు బాగా తెలుసుకొని ఆ పొలంలో, ఆ గొర్రెల దొడ్డిలో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని ఉద్దేశములు నెరవేర్చినటువంటి దావీదును కదిలిస్తే దావీదు ఏమంటాడు తెలుసా? 34వ కీర్తనలో, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. 34వ కీర్తన 1వ వచనములో, చాలు నేను వేగంగా వెళ్తున్నాను. దేవుని మనసును దోచుకున్నటువంటి దావీదు తనను ఎందుకు నిర్మించుకున్నాడో దేవుడు, తన ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో ఎరిగినటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే, తన జీవితంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. గొర్రెల దొడ్డిలో ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి. దావీదు ఎక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు? గొర్రెల దొడ్డిలో. నువ్వు మీ ఇంటిలో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ వంటగదిలో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? నీ ప్రయాణంలో దేవుణ్ణి స్తుతిస్తున్నావా? చాలాసార్లు నువ్వు ఓడిపోతున్నావు. చాలాసార్లు నీకు తెలియకుండానే కన్ఫ్యూజన్ మైండ్లోకి వెళ్ళిపోతున్నావు, కృంగిపోతున్నావు, ఓటమి పాలవుతున్నావు, అపజయాన్ని ఎదుర్కొంటున్నావు, బలహీనుడు అయిపోతున్నావు. ఎందుకో నీలో స్తుతి అన్నటువంటి దేవుడు కోరుకునే ఆ కార్యము తగ్గిపోవుట చేతనే. దావీదు సింహమును చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. భయపెట్టేటువంటి ఆ యొక్క గొలియాతు ముందు ఏమాత్రమే వెనుకంజ వేయకుండా నిలబడ్డాడు. యుద్ధము నాది కాదు, నాతో కూడా ఉన్న సైన్యములకు అధిపతి అయిన యెహోవాదే యుద్ధం, ఆయనే యుద్ధం చేస్తాడన్నాడు. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆ తెంపు ఎలా వచ్చింది? దావీదు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు? దేవుడిని స్తుతిస్తాడు. ఇప్పుడు మీరు ఎలాగూ చూస్తున్నారంటే, అయితే మేమేమి స్తుతించడం లేదనుకుంటున్నారా పాస్టర్ గారు? స్తుతిస్తున్నారు, మీరు స్తుతిస్తున్నారు, కాదనట్లేదు. హల్లెలూయా. దావీదు స్తుతే
వేరు. దావీదు ఎలాగో దేవుని స్తుతించాడో వాక్యములో నుంచి చూసుకుందామా? 9వ కీర్తన మొదటి వచనం చదవండి. 9వ కీర్తన మొదటి వచనం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. చెప్పాలి. ఇటు చూడండి, అందరు చెప్పండి. నా పూర్ణ హృదయముతో యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. చాలు. ఇటు బాగా చూడండి, అందరు తలలు పైకెత్తండి. దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తే స్థితి మారిపోతా ఉంటది. స్తుతి ఏం చేస్తుంది? స్థితిని మారుస్తుంది. స్థితిని మారుస్తుంది. స్తుతి ధైర్యాన్ని వెళ్ళగొడుతుంది. స్తుతి రోగాన్ని వెళ్ళగొడుతుంది. స్తుతి సాతాను మీద మనకు జయం వచ్చేలాగా చేస్తుంది. హల్లెలూయా. దైవజనులు చూడండి, ఉన్నట్టుండి ఒకలాగా బలహీనంగా కనిపిస్తారు. ఆ బలహీనం వచ్చింది తెలియదు, పోయింది తెలియదు. వెంటనే ఏం చేస్తారు? తెప్పరిల్లు కొని ప్రకాశిస్తూ ఉంటారు. స్తుతి. ఆ 4 గోడల మధ్య మూలుగుడు, ఆ 4 గోడల మధ్య పావుర స్వరము, ఆ 4 గోడల మధ్య అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి. ఈరోజు చాలామంది, మీరు కాదు, మీరు మంచోళ్ళు, స్తుతికి బదులు ఏం చేస్తారంటే సనుగుతారు. ఏం చేస్తారు? యోబు భార్య అన్నీ ఉన్నప్పుడు ఏమనలేదు. దేవుడు అన్నీ తీసుకున్న తర్వాత యోబు దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఇంకా ఏమి? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. సనుగుడు అక్కడ ప్రారంభమైంది. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని దావీదుని గురించి దేవుడు చెప్తున్నాడంటే దేవుని ఉద్దేశం ఏందో, దేవుని మనసులో ఏముందో తెలుసుకున్నాడు. దానికి ఆధారం యెషయా గ్రంథం 43:21 వచనం. నేను నిర్మించిన నా జనులు నా స్తుతిని ప్రచురము. నీవు సమయానికి దేవుడిచ్చినటువంటి మందిరములోనికి వచ్చి హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించేటప్పుడు పరలోకపు దివ్య ప్రసన్నత నీ మీదికి అలాగే దిగుతుంది. మంచులాగా దిగుతుంది, మహిమలాగా దిగుతుంది, అగ్నిలాగా దిగుతుంది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ఆరాధించేటువంటి ఆరాధన వీరునికి ఎప్పుడూ ధైర్యమే. ఆరాధించేటువంటి ఆరాధన వీరురాలకు ఎప్పుడూ ధైర్యమే. దేన్ని గురించి వాళ్ళు భయపడరు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనము గమనిస్తే, ఇట్టి శాసనము వ్రాయబడను, సంతకము చేయబడనని తెలిసినప్పటికీ కూడా దావీదు కిటికీలు తెరిచి యథాప్రకారము స్తుతించడము, ప్రార్థించడము మానలేదు. హల్లెలూయా. మన జీవితంలో ఈ 2 మనం మర్చిపోకూడదు. ఒకటి కీర్తన, రెండవది కీర్తన. చెప్పండి, కీర్తన, ప్రార్థన. ఉందా లేదా వచనం బైబిల్లో? కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం ముగిస్తున్నాను. 42వ కీర్తన 8వ వచనం చదవండి. 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటివేళ యెహోవా తన కృప కలుగ ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అమ్మా, దావీదు అంటున్నాడు, దావీదు నీకు తోడు ఏంది? అరణ్యంలో ఉన్నావే, నీకు తోడేంది? గొలియాతు నిన్ను భయపెడుతున్నాడే, నీకు తోడేంది? వాట్ ఈజ్ యువర్ వెపన్? వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెంట్ అని మనం అడిగినట్లయితే దావీదు అంటాడు, కీర్తన, ప్రార్థన, ఈ 2 నాకు తోడు. కీర్తన అంటే స్తుతి, హల్లెలూయా. ప్రార్థన అంటే దేవునికి తెలియపరచడం. కరోనా కాలంలో నిర్బంధమైనటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల మధ్య
దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ చిత్తమైతే నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా. ఒకవేళ నా పని అయిపోయిందంటే నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ రాజ్యంలోనికి నేను వస్తా. మీకిష్టమైందేదో అదే మీరు చేయగలరు. నిన్ను మాత్రం స్తుతించకుండా నేను ఉండలేను. నిన్ను స్తుతిస్తానయ్యా. నా ఊపిరి ఆగేంత వరకు నేను నిన్ను స్తుతిస్తా అయ్యా. ఇక్కడ స్తుతిస్తా. ఇక్కడ ఊపిరి ఆగిపోతే పరలోకంలో సింహాసనం ఎదుట నీ ఎదుట నేను దేవదూతలతో కలిసి నిన్ను ఆరాధిస్తా. ఆ ఆశ నాకొకటి ఉందయ్యా అని ప్రార్థన చేసుకున్నా. సెకండ్ వేవ్లో, అది ఆగస్టు నెల 2020, కఠినమైనటువంటి మార్గము గుండా నేను వెళ్ళినప్పుడు ప్రభు ఆశ్చర్యముగా సింహముల నోట నుండి దానియేలును తప్పించినట్లు మరణపు లోయలో నుంచి నన్ను తప్పించి అన్యజనుల మధ్య ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశము కొనసాగింపే ఈరోజు మీ మధ్యకు వచ్చి నిలబడే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ముగిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, 5వ సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి మీతో, నాతో, మనందరితో, దైవజనులతో అంటున్నారు, నేను మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను, ఉద్దేశము కలిగి ఉన్నాను, గొప్ప కార్యములు మీ పట్ల నేను చేయబోతున్నాను, గొప్ప ప్రణాళికలు మీ పట్ల కలిగి ఉన్నాను. కాబట్టి మీరు భయపడకండి. అలాగైతే ఏం చేయాలా? నా ఉద్దేశాలు మీరు తెలుసుకోండి. మీ ఉద్దేశాలు ఏంది ప్రభువా? ఎల్లప్పుడూ నన్ను స్తుతించండి. ఎల్లప్పుడూ నన్ను స్తుతించండి. హృదయపూర్వకముగా నన్ను ఆరాధించండి. పూర్ణ హృదయముతో నన్ను వెదకండి. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్తాను. ఆ ప్రసంగం చాలా పెద్ద ప్రసంగం. నేను గొప్ప ప్రసంగికుడునని కాదు, కానీ దేవుడిచ్చినటువంటి మాటలన్నీ రాసుకొని వచ్చేసాను ఇక్కడికి. సమయం లేదు. చివరిగా ఒకే మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. వెదకు వారికి ఫలము దయచేయు దేవుడు. వెదకు వారికి ఫలము దయచేయు దేవుడు. ఇంకా మీరు ఎక్కువగా దేవుణ్ణి వెతకండి. ఆసక్తితో వెతకండి. దాహముతో వెతకండి. ఆయన సన్నిధిలో కన్నీరు కార్చండి. సేవకు అన్ని విషయములలో సహకరించండి. సేవకుని హృదయాన్ని సంతోషపెట్టండి. పరిశుద్ధుల హృదయములలో పాలు పంపులు ఇంకా అధికముగా మీరు పంచుకొనండి. మీ తరం ఆశీర్వదింపబడుతుంది. మీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. బిడ్డలే పుట్టరు, నాకు వివాహమే వద్దని డాక్టర్ చెప్పాడు. మరొక లైఫ్ నీకు లేదు, నువ్వు జీవితాంతం మూర్ఛరోగివి అని డాక్టర్లు చెప్పారు. అలాంటి నేను దేవుని సేవను, అది మందిరాన్ని శుద్ధి చేసే పరిచర్య అయినా, పరిశుద్ధుల పాద పరిచర్య అయినా, పరిశుద్ధులకు ఏదైనా, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఆశ కలిగినప్పుడు మెట్టుమెట్టుగా దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను తీసుకొచ్చి నా దరిద్రతను, నా శాపాన్ని ఆయన తొలగించి పరిశుద్ధులతో పరిచర్య చేయడానికి, ఆయన కొరకు ఆత్మల సంపాదన చేయడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడు. నా శాపము ఆశీర్వాదకరముగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ మధ్యకు నేను ఒక గొప్ప ప్రసంగికునిగా రాలేదు, ఆయన పని మనిషిగా వచ్చా. వెతికేటువంటి వారికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. దేవుని మనసులో ఉన్న ఉద్దేశాలు మనము నెరవేర్చేటప్పుడు మన పట్ల ఆయనకే ప్రణాళికలైతే ఉన్నాయో అవన్నీ దేవుడు తగిన సమయమందు నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక. నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవునికి మహిమ, అయ్యగారికి కృతజ్ఞతలు. అందరిలో నన్నేరుకొని